వీటీవీ తెలంగాణ న్యూస్ కి నాగోల్లోని మమతా నగర్ బసవేశ్వర నగర్లో గల శ్రీశైలం మల్లికార్జున మరకత లింగం దేవాలయంలో శివశరణి అక్క మహాదేవి జయంతి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు, ఇతర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అక్క మహాదేవి కీర్తనలను, భజనలను, స్తోత్రాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సాహిత్యవేత్త లాల్ కోట వీరప్ప, ఆధ్యాత్మికవేత్త విశ్వనాథ స్వామి అక్క మహాదేవి మహిమ గురించి ప్రసంగించారు. అనంతరం ఇరువురికి ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం నిర్మించిన మొదటి సంవత్సరం అక్క మహాదేవి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపామని, ఆ దేవి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడిన వారందరికీ సన్మానం చేసి అక్క మహాదేవి జయంతి జ్ఞాపికను అందజేశారు. అక్క మహాదేవి జీవిత చరిత్ర తెలుసుకుని అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందడుగు వేయాలని కోరారు. ఆమె రచించిన వచనాలు అనిర్వచనీయమని అన్నారు. వీరశైవ లింగాయత్ జంగమల మహిళా సాధికారత కొరకు త్వరలో ఒక ఫౌండేషన్ స్థాపించి చేయూత అందిస్తామని అన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే ప్రథమ వార్షికోత్సవానికి భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు, యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వీరయ్య వందన సమర్పణ చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ శరణిమణులైన సేవా సమితి అధ్యక్షురాలు ఎంవి అన్నపూర్ణ, కార్యవర్గ సభ్యులు వాలి, చంద్రకళ, జొన్నల ఉమాదేవి, జయశ్రీ, జయ, సిందిగేరి, కవిత, సతీష్, మంజుల, అరుణ తదితర మహిళా బృంద సభ్యులు, ఆలయ జనరల్ సెక్రటరీ వాలి, బస్వరాజ్, వీరయ్య, కోశాధికారి జగదేవ్, వీరమట్టు, శివశంకర్, విజయశంకర్, మక్తాల కరుణాకర్ శెట్టి, పసారం శ్రీనివాస్, బద్రీనాథ్, వినోద్, వాలి, సంజు, పసారం శ్రీనివాస్, శ్రీశైలం కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పవిత్రమైనటువంటి స్థలంలో జగన్మాత అక్క మహాదేవి యొక్క జయంతోత్సవాన్ని జరుపుతున్నాం. చన్నమల్లికార్జునుడే తన భర్తగా భావించి ఆయన కోసం తపించి చివరికి తన మనసులో ఆ స్వామి యొక్క హృదయంలో కలిసిపోయినటువంటి మాత జగన్మాత అక్క మహాదేవి. తర్వాత ఒక స్త్రీ అబలన సబలన, అబల కాదు ఆమె సబల. ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలరు, శక్తి స్వరూపిణి ఆమె. స్త్రీలు ఈనాడు అన్ని రంగాలలో వాళ్ళు రాణిస్తున్నారు. అంటే అక్కడ స్ఫూర్తి ఉంది, శ్రద్ధ ఉంది, లక్ష్యం ఉంది. నేను సాధించాలనే తపన ఎక్కడ ఉందో ఏదైనా సాధించగలము అని తెలియజెప్పినటువంటిది మాత అక్క మహాదేవి. శివశరణి మణులు, మణిరత్నాలు, శివశరణులు ముత్యాల. ఈరోజు శివశరణి మణులకు, శివశరణులకు పాదార్పణం చేస్తున్నాము అంటే మొదట మహిళలకు వారికి గౌరవం ఇచ్చి శివశరణి మణులు అని అంటున్నాం. ఎందుకు అంటే కుటుంబంలో స్త్రీ పురుషులు ముఖ్యమైనప్పటికీ స్త్రీ పాత్ర అమోఘమైనది. స్త్రీ తన ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరినీ చైతన్యపరుస్తుంది, ధార్మిక అవగాహన చేస్తుంది, తమ జీవనాన్ని సరిదిద్దడానికి త్యాగం చేస్తుంది. అందువల్ల స్త్రీ పాత్ర అమోఘమైనటువంటిది. అటువంటి స్త్రీ సమాజాన్ని, ధర్మాన్ని, సమాజాన్ని, సంఘాన్ని చైతన్యపరచడానికి, జాగృతిపరచడానికి ఒక ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించినటువంటి అక్క మహాదేవి ఈరోజు పురుషులందరికీ కాకుండా స్త్రీ మణిరత్నాలకి ఒక జాగృతి దీపిక. ఆమెను మన మనసులో పెట్టుకొని, ఆమెను మనము స్ఫూర్తిగా తీసుకొని అనునిత్యము స్మరించాల్సిన అవసరం ఉంది. ఇక అక్క మహాదేవి విషయం గురించి విశ్వనాథ స్వామి గారు సోదాహరణంగా చెప్పారు. వారు అరటి పండును మలిచి తినమని చెప్పే విధంగా వారి ప్రసంగం ఉంటుంది. వీరశైవ ధర్మం జంగమైన ఎందుకు ఆరాధించారు? వీరశైవ ధర్మం ఏంటిది అంటే, వీరశైవము అన్నిటికైనా ఉత్తమమైనది, పురాతనమైనది, ఋగ్వేద కాలం నుంచి ఆచరింపబడుతున్నది వీరశైవ ధర్మం.
బంధువులందరికీ వచ్చినందుకు, ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు శరణార్థులు. అక్కమాదేవి గురించి ఎంత చెప్పినా కానీ అది ఎవరికి అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకోగలరు. కానీ ఆమె స్త్రీలోకానికి చాలా ఆదర్శమూర్తి. ఆమెను గురించి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది, ఆమెను గురించి మనం ఎన్నో చెప్పుకోవాల్సి ఉంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తారు. అది మొత్తం చెప్పాలని నా ఆశ. ఒకరోజు ఏ రోజో ఒకరోజు చెప్పాలని ఉంది, చెప్తాను. నిజంగా మనం జరుపుకునేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు, కానీ ఈరోజే మనకు అసలైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అక్కమాదేవి జన్మించిన రోజే మనకు మహిళా దినోత్సవం. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ మేమందరము ఇది కావాలని చెప్పేసి అందుకు కొంత థ్యాంక్స్ కూడా చంద్రకళకు బసవరాజుకు చెప్పవలసి ఉన్నది. మా ఆశయం గొప్పదే ఉండొచ్చు, కానీ మా ఆశయం కోసము వీళ్ళందరూ మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మహిళా సభ్యులకందరికీ, మహిళలందరికీ, ముఖ్యంగా అక్క మహాదేవి జన్మదినోత్సవం సందర్భంగా అక్క మహాదేవి సేవా సమితి వారి ఇన్విటేషన్ అందుకొని వచ్చిన ప్రతి సమాజాల దగ్గర నుంచి వచ్చిన మహిళా మనులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు అక్క మహాదేవి జయంతి మన నాగోల్లో ఉన్న భ్రమరాంబిక సమేత మరకతలింగ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఉన్న మండపంలో వెలిసిన అక్క మహాదేవిని పూజించుకుంటూ ఉన్నాము. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తూ ఉన్నానంటే, అక్క మహాదేవి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ మా సేవా సమాజం వాళ్ళ ప్రతిష్ఠించిన అక్క మహాదేవి మూర్తే ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. శ్రీశైలంలో అక్క మహాదేవి ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఆ తర్వాత మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో లేదు కాబట్టి ఆవిడ మమ్మల్ని ఆశీర్వదించిన శుభదినం కావచ్చు, ఆవిడ ఆశీర్వాదం కావచ్చు, మా సేవా సమాజం ద్వారా ఇక్కడ నెలకొల్పబడి ఉన్నది. అటు అక్క మహాదేవి నెలకొల్పబడి ఈ రోజుకు సంవత్సరం కావస్తుంది. అందుకని ఆమె జయంతి సందర్భంగా వార్షికోత్సవాన్ని అలాగే జయంతి వేడుకల్ని జరపాలని అక్క మహాదేవి సేవా సమితి వాళ్ళ ద్వారా అన్ని సమాజాల వాళ్ళకి పిలిపించాము. అందరూ వచ్చారు. వారందరికీ వచ్చినందుకు, ఈ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించినందుకు వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం అక్క మహాదేవి జయంతిని ఘనంగా వేడుకగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అక్క మహాదేవి జయంతి సందర్భంలో అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా చాలా మటుకు శివశరణులు అనండి, మహిళా మండలి అనండి, మహిళలు అనండి, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను గొప్పగా చేసినందుకు సంతోషం. అయితే ఈరోజు ఒకటే మాట ఏం చెప్తుందంటే, ఎక్కడ కూడా అక్కమాదేవి గుడి అనేది లేదు, ఎక్కడ లేదు. గుడిలో అక్కమాదేవి అనేది శివాలయంలో లేదు. ముందు కూడా ప్రతి శివాలయంలో కూడా అక్కమాదేవి ఉండడానికి మేము దాని గురించి కూడా ఆలోచన చేసినాము. తర్వాత ఏదైతే బసవేశ్వరుని జయంతి ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా అక్కమాదేవి జయంతి కూడా ప్రభుత్వం వాళ్ళతో చేయాలన్నటువంటి అభిలాష ఉన్నది. ఇంకా ముందు కూడా మా మహిళా మండలి ఏదైతే ఉన్నదో, అక్కమాదేవి మహిళా సంక్షేమ సమితి ఏదైతే ఉన్నదో దాని గురించి దీనికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ముందు ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, తర్వాత ముందు మహిళలకు మాత్రము చాలా మటుకు చాలా సేవలు చేయాలనేటువంటి ఏ రీతిగా కానీ మనం సమాజ సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లోపల ఇది ఏర్పరిచినాము. అందువల్ల దీనికి మీ అందరి సహకారం కావాలి. మహిళలకు కూడా అనేకమైన పలు సంక్షేమ సంఘాల గురించి ఎన్నో ఉన్నాయి. ఆ సేవలు చేయించడానికి కూడా మేము తయారున్నాము. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. చాలా సంతోషము, చాలా గొప్పగా అయింది. అందరూ కూడా శరణార్థులు.